గుంటూరులో ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోందని కేఎస్ లక్ష్మణరావు అన్నారు. సాయంత్రం వరకు బెండిల్స్ చేస్తారని చెప్పారు. వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్లు వేరు చేసి ఉంచుతారన్నారు. రేపు సాయంత్రం వరకు పూర్తిగా కౌంటింగ్ కేంద్రంలో అన్ని రకాల పనులు పూర్తవుతాయని వెల్లడించారు. 27న అధికార పక్షం చేసిన అరాచకాలు ఎన్నికల సంఘానికి తెలుపుతామన్నారు. పల్నాడులో అనేక రకాలుగా అరాచకాలు సృష్టించారని ఆరోపించారు. ఏసీ కళాశాలలో కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇది చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. ఇప్పుడు తొలి దశలో పోలైన ఓట్లన్నింటినీ కూడా 50-50 చొప్పున కట్టలు కడుతున్నారు. ఇది బహుశా సాయంత్రం 4 దాకా పట్టవచ్చు. ఆ ప్రక్రియ తర్వాత ఇన్వాలిడ్ వ్యాలిడ్ ఓట్స్ని ఇస్తారు. ఈ పోలైన 2,40,000 ఓట్లలో ఏవి ఇన్వాలిడ్ ఎన్ని వ్యాలిడ్ ఉన్నాయో చెప్తుంది. కాబట్టి ఆ వ్యాలిడ్ ఓట్స్లో 50% రావాలి. ఇది రెండో దశ. మూడో దశలో అది లెక్కేస్తారు. ఒకట్లు అంటే నెంబర్ 1 ఎవరికి వచ్చింది అనేది లెక్కేస్తారు. కాబట్టి ఇది ఒక సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ. రేపు మధ్యాహ్నం దాకా ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. మరి నేను పీడీఎఫ్ అభ్యర్థిగా అనేక కార్మిక కర్షక ప్రజా సంఘాలు అలాగే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా పోటీంచిన సంగతి మీ అందరికీ తెలిసి 27వ తారీఖున అధికార పక్షం అక్రమాలకు తెరదీసిన సంగతి కూడా మీ అందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో మరి పోలింగ్ ఏజెంట్లు లేకుండా చేశారు. నేను ఉదాహరణతో కూడా ఎలక్షన్ కమిషన్కి ఆధారాలతో సమర్పించాను. ముఖ్యంగా ఉద్యోగులు ప్రధానంగా వీళ్ళందరూ కూడా నాకు పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. జెన్యూన్గా ఓటింగ్ జరిగినటువంటి ఓట్లన్నింటిలో ఎక్కువ భాగం నాకు పడినాయి అని భావిస్తూ ఉన్నాను. దీనికి ప్రధానంగా 3 కారణాలు. మొదటి కారణం, ఒక పీడీఎఫ్ ఎమ్మెల్సీగా నేను గత 18 సంవత్సరాలుగా ఖచ్చితంగా ప్రజా జీవితంలో ఉండి నిజాయితీగా పనిచేస్తూ అందరి సమస్యల మీద పనిచేయటం. రెండవ కారణం, ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెప్పేదానికి చేసేదానికి పొంతన లేదు. డిఎస్సి మీద మొదటి సంతకం అన్నారు. ఆ నోటిఫికేషన్ వస్తుందో రాదో కూడా తెలియదు. సంతకం చేశారు కానీ తెలియదు. గ్రూప్ 2 అభ్యర్థుల్ని పరీక్ష వాయిదా వేస్తామని మోసం చేయటం అనేది జరిగింది. ఇలాంటి అనేక అంశాల వల్ల నిరుద్యోగుల్లో రైతాంగంలో పెద్ద ఎత్తున అసంతృప్తి వచ్చింది. ఈ అసంతృప్తి వలన కూడా వేలాది మంది నాకు ఓటు వేశారని చెప్పేసి